హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 18. కైవల్య, ఏం లేదు నాన్నమ్మ, నేను ఒకటి అడగనా? మాలినీదేవి నా దగ్గర పర్మిషన్ తీసుకుని అడగడం ఎప్పటి నుండి మొదలు పెట్టావే అంటుంది. కైవల్య, అలా అని కాదు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నానమ్మ అంటుంది. దానికి మాలిని నవ్వుతూ, సరే చెప్పు కైవల్య, నేను ఎవరినైనా ఇష్టపడితే అతనితో నా పెళ్లి జరిపిస్తావా అంటుంది. మాలిని నవ్వుతున్నది సైలెంట్ అయ్యి, ఏంటి ఏమన్నావు అంటుంది కొంచెం సీరియస్ గా. కైవల్య, బాబోయ్ ముసల్దానికి కోపం వచ్చినట్టుంది అని, ఏం లేదులే నానమ్మ అని మాలినిని ఇంకో మాట మాట్లాడే లోపే వైభవ్ దగ్గరికి వెళ్తుంది కైవల్య. మాలిని, అంటే ఇది ఎవరినైనా లవ్ చేస్తుందా? దీని మాటలు చూస్తే అలానే ఉన్నాయి, ఎవరే ఉంటారు అనుకుంటుంది మాలిని. ఇంకా అశ్వత్ డ్రైవ్ చేస్తూ చిన్నగా స్మైల్ చేస్తూ పక్కనే ఉన్న కృతి వైపు చూస్తుంటాడు. అశ్వత్ అలా చూస్తూ ఉంటే కృతికి కొంచెం ఇబ్బందిగా అనిపించి మనసులోనే, ఒసే కృతి, సంతోషంలో వెనక ముందు చూసుకోకుండా అశ్వత్ సార్ని హక్ చేసుకోవడమేనా? ఇప్పుడు ఆయన్ని ఎలా ఫేస్ చేయాలి? ఛా, నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదు అని తనని తానే తిట్టుకుంటుంది. ఇల్లు రాగానే అశ్వత్ కారు ఆపుతాడు. కృతి ఫాస్ట్ గా కారు దిగి అవుట్ హౌస్ కి వెళ్తూ ఉంటే అశ్వత్, బంగారం అటెక్కడికి అంటాడు. కృతి ఆ పిలుపుకి వెనక్కి తిరిగి మనసులో ఎంత ప్రేమగా పిలిచాడో, అంటే కరిష్మా చెప్పినట్టు తను నన్ను ప్రేమిస్తున్నాడా అని ఆలోచిస్తుంది. అశ్వత్, నిన్నే బంగారు అటెక్కడికి అంటాడు. కృతి చిన్నగా, అది అవుట్ హౌస్ కి. అశ్వత్, ఇక నుంచి నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండాలని చెప్పాను కదా అంటాడు. కృతి, వద్దు సార్, నేను ఇక్కడే ఉంటా, నాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉంటుంది అంటుంది. అశ్వత్, మన ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు అవుట్ హౌస్ లో ఎలా ఉంటావో అలాగే ఉండు అంటాడు. కృతి, అది కాదు సార్. అశ్వత్ ప్రణవ్ వైపు చూసి లోపలికి వెళ్తాడు. ప్రణవ్, రా కృతి వెళ్దాం అంటాడు. లేదన్నయ్యా, నేను ఇక్కడే ఉంటానన్నాను కదా, సార్ కూడా ఏమీ అనలేదు, సైలెంట్ గా వెళ్ళారు కదా, ఇక్కడే ఉంటానంటే అంటుంది. కృతి, వాడు సైలెంట్ గా ఎక్కడ వెళ్ళాడు? నన్ను తీసుకుని రమ్మని నాకు చెప్పి వెళ్ళాడు అంటాడు ప్రణవ్. ఎప్పుడు చెప్పారన్నయ్య? నేను ఇక్కడే ఉన్నా కదా, అయినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళారుగా సార్ అంటుంది. వాడు నా వైపు చూసి వెళ్ళాడు కదరా, చూపుతోనే చెప్పాడు అంటాడు ప్రణవ్. కృతి నోరు తెరిచి, చెప్పకుండా చూడగానే ఎలా ఎలా తెలుస్తుంది అన్నయ్య? దానికి ప్రణవ్ నవ్వుతూ, మనం ఏ మనిషినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే చాలు, ఆ మనిషి ఏం చెప్పకుండానే వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతాయి అంటాడు. కృతి, చూపుతో మనసులో ఉన్నది తెలుసుకోవడం చాలా కష్టం, నిజంగా మీది గ్రేట్ ఫ్రెండ్షిప్ అన్నయ్య అంటుంది క్లాప్స్ కొడుతూ. తన రూమ్ బాల్కనీ నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు అశ్వత్తో. ప్రణవ్, రా అమ్మా రా లోపలికి, ఇంకే ఇక్కడే ఉంటే వాడికి కోపం వస్తుంది అంటాడు. కృతికి ఇష్టం లేకపోయినా అశ్వత్ మళ్ళీ ఏమంటాడో అని వెళ్తుంది. సుమతి, రా కృతి, నీకు పైన అశ్వత్ గది రైట్ సైడ్ లో ఉండే రూమ్ లో నీ లగేజ్ థింగ్స్ అన్ని సర్దించాను, చూసి ఏమైనా తక్కువగా ఉంటే చెప్పు అంటుంది. భార్గవి, అదేంటక్క, తన అవుట్ హౌస్ లో కదా ఉండేది, మన ఇంట్లో సర్దించానంటున్నావేంటి అంటుంది. వినోద్, తను ఇక్కడ నుండి ఇక్కడే ఉంటుంది. భార్గవి, ఇక్కడ ఎలా ఉంటుంది? సుమతి, మినీ ఎలా ఉంటుందో తను కూడా అలానే ఉంటుంది. మినీ, తనకు నాకు పోలికేంటి? తను ఆఫ్టర్ ఆల్ మన కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ మాత్రమే, తన ఇంట్లో ఉండడం ఎలా కుదురుతుంది అంటుంది. ఏ, ఎందుకు కుదరదు అంటాడు అశ్వత్ మెట్ల మీద నుండి కిందకి దిగుతూ. మినీ, అంటే బావా, అది తనేం మన ఫ్యామిలీ మెంబర్ కాదుగా అంటుంది. తను మన ఫ్యామిలీ మెంబర్ కాదని ఎవరన్నారు? తనను ఎప్పుడైతే మా నాన్న ఇంటికి తీసుకుని వచ్చారో అప్పుడే తన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అని అంటాడు కోపంగా. అశ్వత్, అది కాదు అశ్వత్ అని భార్గవి అంటుంటే, ఇది నా నిర్ణయం, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తను ఇక్కడే ఉంటుంది అంటాడు అశ్వత్. భార్గవి కోపంగా కృతి వైపు చూస్తుంది. కృతి, భార్గవికి తను ఇక్కడ ఉండటం ఇష్టం లేదని అర్థమై అశ్వత్ వైపు చూసి, సార్, నా వల్ల ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, నేను అవుట్ హౌస్ లోనే ఉంటా లేండి అంటుంది. అశ్వత్ సుమతి వైపు చూసి, అమ్మా ఆకలిస్తుంది, భోజనం వడ్డించు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. ఇక కృతి ఇక్కడ ఉండటం తప్పేలా లేదు అని తనకు చూపించిన గదిలోకి వెళ్తుంది. సుమతి మనసులోనే, ఇప్పుడు కృతిని ఈ ఫ్యామిలీ మెంబర్ అన్నాడు, అది నిజం అయ్యే రోజు తొందరలోనే ఉంది అనిపిస్తుంది అనుకుని సంతోషపడుతుంది.
కైవల్య హాస్పిటల్ కారిడార్ లో కూర్చుని ఫోన్ లో అశ్వత్ ఫోటో చూస్తూ, అవును, ఈ ఊర్లో భవ్య ఉంది కదా నా డార్లింగ్, అశ్వత్ గురించి తనని అడిగితే తెలుసుకోవచ్చు కదా అని భవ్యకు ఫోన్ చేస్తుంది. భవ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తుంది. మళ్ళీ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఓకే, ఉదయం ఫోన్ చేస్తా అనుకుంటుంది. వైభవ్ ని చెక్ చేస్తున్న డాక్టర్ ని చూసి, మాలిని, ఇంకా ఎన్ని రోజులు డాక్టర్? పుల్లులా తిరిగే నా మనవడు ఇలా ఉడుకు పలుకు లేకుండా ఉంటే నేను చూడలేకపోతున్నా అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. డాక్టర్, ఏడవకండి మేడం, ముందు కంటే ఇప్పుడు మీ మనవడి ఆరోగ్యం చాలా వరకు బాగయ్యింది. త్వరలోనే తను మామూలు మనిషి అయిపోతాడు. రేపే అన్ని టెస్టులు చేసి తను ఫిజికల్ గా బాగున్నాడని తెలిస్తే సైక్రాటిస్ట్ కి పిలిపిద్దాం. ఎందుకంటే అతని మైండ్ ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఎలా అయిపోయాడు కదా అంటాడు డాక్టర్. మాలినీదేవి, అయితే నా మనోడు మళ్ళీ మామూలుగా ముందులా అవుతాడా అంటుంది. డాక్టర్, తప్పకుండా అవుతాడు, మీరేం బాధపడకండి. ఇక నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. అశ్వత్ కి కాల్ వస్తే మాట్లాడుతూ రూమ్ బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక ఎవరితో ఏడుపు వినిపించడంతో ఎవరు ఈ టైంలో ఏడుస్తున్నారు అని కృతి గదిలోకి చూస్తాడు. కృతి ఫోటో పట్టుకుని ఏడుస్తూ కింద కూర్చుని బెడ్ పై తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అశ్వత్ కంగారుగా, బంగారం, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు కళ్ళు నీళ్లు తుడుస్తూ. బంగారం అని అశ్వత్ అలా ప్రేమగా పిలిచేసరికి గుండెల్లో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉంటే అశ్వత్ ని హత్తుకుని గుండెలపై తలపెట్టి ఏడుస్తుంది కృతి. అశ్వత్, బంగారం, నువ్వేం చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా? నేను ఎవరైనా ఏమైనా అన్నారా అంటాడు. దానికి కృతి ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. అశ్వత్ కృతి కళ్ళు తుడిచి, బంగారం, ఇటు చూడు అని తన చిన్ పట్టుకుని తల పైకెత్తి, ఏమైంది బంగారం, నాతో చెప్పవా అంటాడు. కృతి ఫోటో చూపించి నాన్న నాన్న అంటుంది ఏడుస్తూ. అశ్వత్ కృతి వాళ్ళ నాన్న గురించి ఏడుస్తుందని అర్థమై ఫోటోకి కుంకుమ పెట్టి ఉండడం చూసి ఆయన చనిపోయారు అని అర్థమై, బంగారం, మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. నీ నవ్వులో నీ సంతోషంలో ఎప్పుడూ నీతోనే ఉంటారు. నువ్వెలా ఏడుస్తూ ఉంటే ఆయన కూడా బాధపడతారు. అది నీకు ఇష్టమేనా అంటాడు. కృతి, లేదు నాన్నగారు బాధపడొద్దు, నేను ఏడవను అని కన్నీటిని తుడుచుకుంటుంది. ఏడుస్తున్నావు మళ్ళీ అని అంటాడు. కృతి, రేపు నాన్న చనిపోయిన రోజు అంటుంది. అశ్వత్ బాధగా, ఓ సారీ బంగారం. కృతి మౌనంగానే ఉంటుంది. అశ్వత్ తన మూడ్ మార్చాలని, అయితే రేపు ఏం చేద్దామంటాడు. కృతి అయోమయంగా చూస్తూ, ఏం చేయడం ఏంటి? అదే రేపు మీ నాన్నగారు చనిపోయిన రోజు అన్నావు కదా, ఆయన పేరు మీద అన్నదానం చేపిద్దామా అంటాడు. దానికి కృతి సంతోషంగా, అవునా, నిజంగానే చేయిద్దామా అని మళ్ళీ డల్ అవుతుంది. అశ్వత్, ఏమైంది కృతి, నా దగ్గర అన్నదానం చేయటానికి డబ్బులు లేవు సార్ అంటుంది. దానికి అశ్వత్ నవ్వుతూ, డబ్బుల గురించి ఆలోచించకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మరి అన్నదానం చేద్దామా? కృతి, చేద్దాం, కానీ అయితే నాదొక కండిషన్ అంటుంది చిన్నగా. అశ్వత్, ఏంటో అది చెప్పు అంటాడు. కృతి, ఇప్పుడు అన్నదానానికి ఖర్చు అయ్యే మనీ మొత్తం నేను ఒక్కసారిగా తిరిగి ఇవ్వలేను. మంత్లీ నా శాలరీలో ఖర్చు చేసుకోండి, అలా అయితే ఓకే అంటుంది. అశ్వత్, నేను నిన్ను మనీ తిరిగి ఇవ్వమని అడగలేదు కదా. కృతి, మీరు అడగకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా, అందుకే చెప్తున్నాను, ఓకేనా అంటుంది. అశ్వత్ ఇక చెప్పినా వినదు అని, సరే అలాగే ఇద్దులే, ఇక పడుకో అని బెడ్ పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చి డోర్ బయట ఉన్న వినోద్ని చూసి కొంచెం తడబడుతూ, నానా అది తను. వినోద్ నవ్వుతూ, నేనంతా విన్నాను అశ్వత్, నువ్వు చేస్తుంది చాలా మంచి పని. నేను కృతిని ఈ ఇంటికి తీసుకొచ్చాను, కానీ తనకు మేము ఉన్నామనే ధైర్యం నేను కానీ మీ అమ్మ కానీ ఇవ్వలేకపోయాం. ఆ ధైర్యం నువ్వు అవ్వాలి. తన కంట్లో కన్నీళ్ళు వచ్చాయంటే అవి ఆనందంతో వచ్చేవే అయి ఉండాలి అంటాడు. అశ్వత్, నానా, అసలు కృతి ఎవరు, తన గురించి ఎందుకింత కేర్ తీసుకుంటున్నారు అంటాడు. చెప్తాను కానీ ఇప్పుడు కాదు, వెళ్ళి పడుకో అని వెళ్తున్నవాడు వెనక్కి తిరిగి, కృతి జాగ్రత్త, అశ్వత్ తనని కంటికి రెప్పలా చూసుకో అంటాడు వినోద్. అశ్వత్ అలాగే నానా అని మనసులోనే, నాన్న ఇంతలా చెప్తున్నాడంటే
తను ఏదైనా ప్రమాదంలో ఉందా అని తన రూమ్ లోకి వెళ్లి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. ఉదయం కృతి లేచి రెడీ అయ్యి కిందకి వచ్చి కిచెన్ లో ఉన్న సుమతి దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఏం చేస్తున్నారు? సుమతి అశ్వత్కి ఇష్టమని ఆలు కర్రీ పూరి చేస్తున్నా అంటుంది. కృతి ఓ అలాగా. సుమతి కృతి వైపు చూసి, ఏంటమ్మా ఏమైంది, మొహం అలా వాడిపోయింది అంటుంది. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న వినోద్, కొత్త చోటు కదా నిద్ర పట్టలేదేమో, ఏ అమ్మా అంతేనా అంటాడు. కృతి హా అంతే అంతే అంకుల్. సుమతి మీరు మరీ చెప్తారండి, ఈ ఇల్లు దానికి కొత్త ఏమిటి? వినోద్ అంటే సుమా తన ఇంట్లో ఎప్పుడూ ఉండలేదు కదా, అలా వచ్చి ఇలా వెళ్తుండేది, అందుకే అలా అన్నా అంటాడు. వెనక నుండి మాటలు విన్న అశ్వత్, అమ్మా నాన్నకు కృతి అంటే ఎంత ప్రేమో, తనతో ఏ రిలేషను, ఈ ఇంటి కోడలైతే నైట్ నాన్న అన్నట్లు తనకు అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను అనుకుంటూ కృతి వైపే చూస్తూ ఉంటాడు. సుమతి సరేలేండి, కృతి ఎందుకో డల్లగా ఉంది, ఈ రోజుకి ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉంటుంది, అశ్వత్కి చెప్పండి. ఆ మాట వినగానే కృతి, అయ్యో సారు నాన్నగారి పేరుతో అన్నదానం చేయిద్దామన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎలా అని. అదేం లేదంటే నేను బాగానే ఉన్నా, ఆయన జాయిన్ అయిన రెండో రోజు లీవ్ పెడితే బాగోదు. సుమతి ఎందుకు బాగోదు, వాడితో నేను మాట్లాడతానుండు అని వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న అశ్వత్ని చూసి, ఇక్కడే ఉన్నావన్నమాట, అయితే నేను అనేది వినే ఉంటావుగా, మరేమంటావు, కృతికి లీవ్ ఇస్తావా అశ్వత్ అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవి మిని, ఏమక్క ఈ రోజు వంట మనిషి రాలేదా, అందుకే కృతిని ఉండమంటున్నావా అంటుంది వెటకారంగా. సుమతి కృతి ఏమి వంట మనిషి కాదు భార్గవి, తను మన మనిషి, ఇంకొకసారి తనను తక్కువ చేసి మాట్లాడుకో అంటుంది కోపంగా సుమతి. భార్గవి కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. అశ్వత్ కృతి 9:30కి నేను చెప్పిన చోటికి వెళ్ళాలి, అక్కడ అన్ని ఏర్పాట్లు అయ్యాయి అంటాడు. సుమతి అదేంట్రా తను నీరసంగా కనిపిస్తుంది, ఈ రోజు లీవ్ ఇవ్వు. అశ్వత్ నో అమ్మా, ఈ రోజు చాలా ముఖ్యమైన వర్క్ ఉంది, నీకు అంతగా తనని ఇంట్లో ఉంచుకోవాలి అనిపిస్తే మరో రోజు ఎప్పుడైనా ఉంటుందిలే అంటాడు. సుమతి సరే మరోసారి అడిగినప్పుడు తప్పకుండా ఉండనివ్వాలి అంటుంది. ప్రణవ్ అన్ని పూర్తయ్యాయి అశ్వత్, నువ్వు రావటమే లేటు. అశ్వత్ ఓకే పదండి వెళ్దాం అంటాడు. సుమతి టిఫిన్ చేసి వెళ్ళండి అంటుంది. లేదమ్మా ఇప్పటికే లేట్ అయ్యింది అని బయటకు వెళ్తారు. కారు ఎక్కబోతున్న కృతి ఏదో గుర్తొచ్చి, సార్ ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళొచ్చి కూర్చుంటుంది. ఒక గుడి ముందు ఇంకక్కడే కారు ఆపి అక్కడ కావలసిన అన్ని ఏర్పాట్లు చూసి కాల్ వస్తే పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చుని వచ్చిన వారందరూ భోజనాలు చేస్తూ ఉంటే కృతి వడ్డించడం చూసి కాల్ కట్ చేసి నవ్వుతూ తను కూడా వెళ్ళి వడ్డిస్తూ ఉంటాడు. కృతి అయ్యో సార్ మీరెందుకు వడ్డిస్తున్నారు, అసలే ఎండగా ఉంది, మీకు ఇలాంటి పనులు అలవాటు లేదు కదా, అలా వెళ్ళి కూర్చోండి. ఏం పర్వాలేదులే కృతి అంటాడు నవ్వుతూ. అశ్వత్ మనసులో నువ్వు పక్కనే ఉంటే ఏ కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుందని వడ్డించి లేవబోతూ ఉంటే కృతి అప్పుడే ఇటు పక్కకు తిరగడంతో అశ్వత్ చేతిలో ఉండే ఆలు ఫ్రై కృతి డ్రెస్ పై పడుతుంది. అశ్వత్ అయ్యో కృతి చూసుకోలేదు బంగారం అంటాడు. అశ్వత్ బంగారం అనేసరికి సూటిగా తన కళ్ళలోకి చూసి, మనసులో మీరు అలా బంగారం అని పిలుస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ధైర్యంగా అనిపిస్తుంది సార్ అనుకుని, పర్వాలేదు సార్ అక్కడ ట్యాప్ ఉందిగా నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటానని వెళ్తుంది. ఆ గుడి మెయిన్ రోడ్ లో ఉండటం వలన బయట వాళ్ళు కనబడతారు. కృతి డ్రెస్ క్లీన్ చేసుకుని వస్తూ గుడి లోపలికి వస్తున్న నిషిత వాళ్ళ అమ్మగారు మాలతి గారిని చూసి, ఏ నిషి ఎలా ఉన్నావు అంటుంది. మాలతి నీ దయ వల్ల బాగున్నాం అమ్మా, లేకపోతే నా కూతురు జీవితం ఏమయ్యేదో అంటుంది బాధగా. అయ్యో ఆంటీ అలా అనకండి, తను నా ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ గా దాని బాధని తీర్చాల్సిన బాధ్యత నాకుంది అంటుంది. ఇంకా సాత్విక్ కారులో అటుగా వెళ్తూ అప్రయత్నంగానే గుడివైపు చూస్తాడు. వెంటనే సడన్ గా బ్రేక్ వేసి కళ్ళు పెద్దవి చేసి, కృతి నా ఎదురు చూపులు ఫలించాయి అని ఫాస్ట్ గా కారులో నుంచి దిగి లోపలికి వస్తాడు. మరి అక్కడ గుడిలో కృతిని చూశాడు కదా, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.